అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. మహాకుంభమేళాకి ఇప్పటికే 55 కోట్లకు పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు వార్తలైతే వస్తున్నాయి. అండ్ అంటే బుధవారంలో ఎండ్ అవబోతుంది మహాకుంభమేళా. అసలు ఇప్పటికే చాలామంది పుణ్యస్నానాలు చేశారు. ఈ 2-3 రోజుల్లో శివరాత్రి సందర్భంగా కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పటికే మహాకుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. 55 కోట్లకు పైగా చాలా మంది పుణ్యస్నానాలు అయితే ఆచరించారు. సో మరి ఈ 3 రోజులు అంటే బుధవారంతో ఎండ్ అవబోతుంది. మహాశివరాత్రి కూడా చాలా మంది వెళ్ళి పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు? సో కుంభమేళా మనకి ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా అండి. సో ఇది మొత్తం మన దేశంలో 4 ప్రాంతాల్లో జరుగుతున్నా కానీ మన వాళ్ళు ఎక్కువగా వెళ్తుంది మాత్రం ప్రయాగరాజే. ఎందుకంటే అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చుట్టుపక్కల అయోధ్య, వారణాసి ఇవి కూడా చూడటం కోసం పనిలో పనిగా మన వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ మొత్తం దేశవ్యాప్తంగా కానీ ఎక్కువ మంది భక్తులందరూ వెళ్తున్నది మాత్రం ప్రయాగరాజే. అంటే నేను కూడా వెళ్ళొచ్చాను, గత 2 వారాల క్రితం వెళ్ళొచ్చారండి. దర్శనం అంటే మామూలుగా దర్శనం కానీ ప్లస్ త్రివేణి సంగమ స్నానం కానీ చాలా బాగా జరిగింది. అయితే ఏంటంటే ఇది జనవరి 13వ తారీఖు మొదలైందండి. జనవరి 13వ తారీఖు సంక్రాంతి సమయంలో స్టార్ట్ అయింది. బుధవారం నాడు శివరాత్రితో ముగుస్తుంది. శివరాత్రి తర్వాత ఇంకా ఈ జనం ఇంతమంది రాకపోవచ్చు. అయితే ఏంటంటే గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 3వ తారీఖు మౌని అమావాస్య. సో మౌని అమావాస్య చాలా మంది భక్తులకి సెంటిమెంట్ అవడంతో అప్పుడు ఏం జరిగిందంటే ఒక్కసారిగా జనం త్రివేణి సంగమంలోనే స్నానం చేయాలి, అక్కడ చేస్తేనే పుణ్యం వస్తుంది అని రద్దీ పెరిగిపోవడంతో ఒకసారి అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు ఒక 40 మంది నుంచి 60 మంది చనిపోయారు. ఆ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందని అంటారు, కానీ మనకైతే మాత్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం అయితే కొంచెం 60 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంకొక 2 వారాల తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో అంటే ప్రయాగ్రాజ్ రావడానికి ఎక్కే రైళ్లు అటు ఇటు ప్లాట్ఫామ్ మార్చడం వల్ల జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఆస్పిరేషన్ అంటే కొన్ని డేట్స్ సంబంధించి రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ రద్దీ కోసం జనం చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఒక లాస్ట్ వీకెండ్ అనుకుంటా, అంతకుముందు వీకెండ్లో దాదాపుగా 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ జరిగింది. దానికి కారణం ఏంటంటే అంటే ప్రతి ట్రాఫిక్ జామ్ కానీ ప్రతి రద్దీకి కానీ ఒక కారణం ఉంటుంది. ఆ ట్రాఫిక్ జామ్ కారణం ఏంటంటే ఆ రోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. సో అందుకని ప్రోటోకాల్ ప్రకారం చుట్టుపక్కల కానీ ఆ ప్రయాగరాజ్ అసలు ఊళ్ళోకి ఎవరిని రానివ్వలేదు. సో అలాంటి ఆంక్షలు పెట్టారు. అందుకని అంత ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇప్పుడు ఆ తర్వాత ఈ తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కానీ యూపీ సర్కార్ కానీ కొన్ని చర్యలు తీసుకుంది. అంటే వెహికల్స్ అన్నీ వచ్చేది ఒక రూటు, వెళ్ళిపోయేది ఒక రూటు తీసుకున్నారు. సో దీంతో ఏమైందంటే కొంచెం అంతవరకు చక్కబడింది. అయితే ఇప్పుడు రేపు శివరాత్రి, అందులోని చివరి రోజు. సో కాబట్టి లాస్ట్ రోజు అనమాట. సో లాస్ట్ రోజు ఆటోమేటిక్గా జనం చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ శివరాత్రి జరిగిన చాలా జాగారం చేస్తారు. కొంతమంది ఏమో త్రివేణి సంగమంలోనే స్నానం చేసి అక్కడే జాగారం చేయాలనే కొంతమంది కోరికలు కూడా ఉంటాయి. సో దాంతో ఏంటంటే ఒకసారిగా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి అక్కడ యూపీ సర్కార్ అంచనా వేస్తుంది. దానికి తగ్గట్లుగానే నిన్న రాత్రి నుంచి మొన్న మధ్యాహ్నం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మొన్నటి వరకు అన్ని వెహికల్స్ని ప్రయాగరాజ్ సిటీలోకి అలో చేశారండి. అయితే ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం నుంచి అంటే ఇప్పుడు నుంచి ఏం చేశారంటే ప్రయాగ్రాజ్కి నో వెహికల్ జోన్గా మార్చేశారు. అంటే ప్రయాగ్రాజ్ లోపలికి రావాలంటే ఒక్క వెహికల్ కూడా రాదు, ఓన్లీ లోకల్సే. ఆ లోకల్ వెహికల్స్ మాత్రమే రావాలి. అవి కూడా అంబులెన్స్, ఫైర్ ప్లస్ మెడికల్ సర్వీసు వీటికి మాత్రమే అలో చేస్తున్నారు. అంటే మిగతా ఏ వాహనాలకి, లోకల్స్కి, 2 వీలర్స్కి తప్ప ఇంకా మిగతా ఎవరి వాహనాలకు కూడా సిటీలోకి అనుమతించట్లేదు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే దాదాపు 2-3 రోజులు అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని చెప్పి ఇప్పుడు అదిగాక ఇప్పుడు వాళ్ళకు కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటారు కదా. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ అందుతున్న లెక్కల ప్రకారం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ నిన్న ఇవాళ దాదాపుగా ఒక 20 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరి వెళ్ళారంట. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇవాళ సాయంత్రానికి చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సాయంత్రానికి చేరుకుంటే రేపొద్దున తెల్లవారుజామున పుణ్యస్నానం చేయొచ్చని. అందుకని వాళ్ళ రాత్రికి అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ రాత్రి నుంచి వాళ్ళ మధ్యాహ్నం నుంచి మొత్తం చుట్టుపక్కల మొత్తం నో వెహికల్ జోన్ పెట్టేశారనమాట. అంటే ఎవరన్నా వెహికల్ వేసుకొస్తే దూరంగా పెట్టేసి నడుచుకుంటా త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసేయండి, అలాంటి ఏర్పాట్లు వేసారు. సో వెహికల్తో అయితే రావాలని మాత్రం ట్రై చేద్దని చెప్తున్నారు. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎక్కడన్నా ఎంత దూరం కుదిరితే అంత దూరం వెళ్ళండి. ప్రయాగరాజ్ దగ్గరికి వెళ్ళిపోండి. ఎంత దూరం ఎక్కడెక్కడైతే మిమ్మల్ని పోలీసులు ఆపేసి వెహికల్ పార్క్ చేయని చెప్పారో అక్కడే పార్క్ చేసి అక్కడి నుంచి కుదిరితే నడుచుకుంటారో లేదంటే ఆటోను లేదంటే 2 వీలర్ ఏదో తీసుకుని మొత్తానికి త్రివేణి సంగమాన్ని చేరుకోండి.
చేరుకున్న తర్వాత నైట్ అక్కడే కుదిరితే స్టే చేయండి, తెల్లవారుజామున స్నానం చేయండి. గుర్తుపెట్టుకోండి, రద్దీ రేపు ఉదయం చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి శివరాత్రి కాబట్టి రేపు ఉదయం పడుతుంది, రేపు రాత్రి కూడా చాలా జాగరణ చేస్తారు. కాబట్టి అందరూ పుణ్య స్నానాలు అక్కడే చేస్తారు. ఎందుకంటే శివరాత్రి ఆ పర్వదినం ఆ జాగారం విడిచేస్తారు కదా, విడిచేసినప్పుడు కూడా తర్వాత స్నానం చేస్తారు. అది కూడా గంగలో చేయాలని చాలా మంది కొంతమంది కోరుకుంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళు అంటే రేపు ఉదయం ఎల్లుండి ఉదయం కూడా తొక్కిసలాట జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా జనం ఎక్కువ వస్తారు కాబట్టి కొంచెం దూరంగా అంటే త్రివేణి సంగమంలో చేయాలని అనుకోకుండా ఎక్కడైనా గంగా హారతి, ఎక్కడైనా గంగా త్రివేణి సంగమంలో కొంచెం అక్కడ ఆలియా ఘాట్ అని ఉందన్నమాట, అక్కడ చోట్ల స్నానం చేస్తే బెటర్. సో పర్టికులర్ ఎక్కడ చేయాలని మాత్రం కోరుకోకుండా ఉంటే బెటర్. అక్కడ నుంచి ఎంత కుదిరితే అంత అక్కడ నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోవడానికో లేకపోతే వారణాసి వెళ్ళిపోవడానికో ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా రేపు వద్దున విఐపీలు వస్తారు, విఐపీలు సపరేట్ ఘాట్ ఉన్నా కానీ ఈ సాధారణ జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందండి. అదిగాక రేపు మళ్ళీ ఈ నాగసాధువులు కూడా రేపు అంతా వచ్చి రేపు పుణ్యస్నానాలు చేస్తారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా వస్తే మాత్రం ఈ జనం సందోహం ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఒక్కసారిగా ఎంత పెరిగితే అక్కడ కంట్రోల్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా జనం వస్తే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదండి. సో కాబట్టి మనంతా మనమే మినిమల్ జాగ్రత్తలు తీసుకోవాలి. సో జనం ఎంతమంది ఉన్నారు మనం ఉన్న చోట, అక్కడ నుంచి ఎంత దగ్గరికి వెళ్తే మనం త్వరగా స్నానం చేసి బయటికి రావాలి. సో ఒకవేళ మనం పిల్లలతో వెళ్తుంటే జనం లేని చోట ఎంచుకోవడం మంచిది. సో ఎవరో కుర్రవాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళు జనాలు కొద్దిగా వెళ్ళిపోయారు. కానీ జనంలో ఎలా ఉంటుందంటే తొక్కిసలాట జరిగే వరకు తొక్కిసలాట జరుగుతున్న విషయం కూడా ఎవరికి తెలియదండి. ఒకవేళ కింద పడిపోయారంటే ఆ తర్వాత వరుసగా పడిపోతారు. ఎందుకంటే మన కింద కాళ్ళ దగ్గర ఏం తెలియదు, కాళ్ళ కింద మనం తట్టుకుంటాం కదా, తట్టుకుంటే అలా కింద పడిపోతారు, అలా కింద పడి అలా తల తొక్కిసలాట జరుగుద్ది. కాబట్టి సో మన వాళ్ళు కానీ భక్తులు ఎవరైనా సరే వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా జాగ్రత్తగా దూరం నుంచి చూడండి. ఫస్ట్ అక్కడ రద్దీ లేరు అనుకుంటే, అందుకే నేను చెప్పే సలహా ఏంటంటే రేపు ఉదయం వరకు కాకుండా రేపు మధ్యాహ్నం 12 తర్వాత, రాత్రి 12 తర్వాత, 1 గంట తర్వాత స్నానం చేసేస్తే బెటర్. సో త్రివేణి సంగమంలోనే స్నానం చేయాలనే పట్టుదల మాత్రం పోవద్దండి. ఎందుకంటే గంగా ఎక్కడైనా గంగే. సో త్రివేణి సంగమంలోనే చేయాలని చుట్టుపక్కల ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయి, ఆ ఘాట్లో స్నానం చేసేసి అక్కడ నుంచి మమ్మ అనిపించుకుని బయటకు పెడతాం బెటర్. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ కాశీ వెళ్ళటమా లేకపోతే అయోధ్య వెళ్ళటమా డైరెక్ట్ హైదరాబాద్ రావటమా, ఎవరి ప్లాన్స్ వాళ్ళు ఉంటాయి. కాదంటే ఈ ఒక్కరోజు ఇన్నాళ్ళు అద్భుతంగా జరిగింది. ఒక్కరోజు చాలా మంది మన తెలుగు రాష్ట్రాలు చాలా మంది వెళ్ళారు కాబట్టి చాలా మంది వెళ్ళారు. చాలా కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ కుంభమేళ చాలా ఆనందంగా హ్యాపీగా ఎండ్ అయిపోతుందండి. అందుకని అందులో ఏంటంటే శివరాత్రి ప్లస్ ఎన్నాళ్ళు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు ఒక ఎత్తు అండి. సో యూపీ సర్కార్ ఈ ఒక్కరోజు కానీ అద్భుతంగా అట్లా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగితే మాత్రం వాళ్ళు సక్సెస్ అయినట్టు. ఇప్పటికే ఒక చిన్న ఈ 2 ఇష్యూస్ మినహా ఢిల్లీ తొక్కిసలాట సంబంధించి యూపీ సర్కార్కి సంబంధం లేదు. అది ట్రైన్లో అది ట్రైన్ నెంబర్స్ ప్లాట్ఫామ్స్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల జరిగిన తప్పిదం అది. కానీ ఈ తొక్కిసలాట మరి మౌని అమావాస్య రోజు జరిగింది, మరి 60 మంది తొక్కిసలాట అంటే అందరూ ఒకేసారి వచ్చి స్నానం చేయాలనుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. అసలు రాత్రి 12 గంటల నుంచే అందరినీ స్నానానికి వదిలేసి ఉంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అందరూ 3-4 వరకు వెయిట్ చేసి 4 ఒకసారిగా ఘాటు మీద పడిపోయి ఘాట్లో అందరూ ఒకసారి మునగాలంటే కష్టం కదా. అందుకే జరిగింది. ఈసారి మాత్రం అలాంటి తప్పు లేకుండా రాత్రి 12 గంటల నుంచే వాళ్ళు స్నానాలు చేసేందుకు అవకాశం ఇస్తారు. సో అప్పుడే చేసేసి మనం తొందరగా అక్కడ నుంచి బయటపడి త్వరగా వచ్చేస్తే బెటర్ అని. సో ఆ విధమైన అంటే మన వాళ్ళు ఎవరైనా సరే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుని చాలా క్షేమంగా ఆరోగ్యంగా దైవ దర్శనం కంప్లీట్ చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నానండి. సార్ మీరు వెళ్ళారు కదా, మీ అనుభవం చెప్పండి, మీకు ఎలా జరిగింది? అదేనండి, మేము వెళ్ళినప్పుడైతే మేము ఇట్లా మాకు ఇలా స్పెషల్ ఆస్పిషియస్ డే అంటూ ఏం లేదండి. సో కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళాము. రాత్రి సాయంత్రం 8 కల్లా అక్కడ మన త్రివేణి సంగమం చేరుకున్నాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడే రాత్రి అంతా అక్కడే స్నానం చేసాం, త్రివేణి సంగమం స్నానం చేసి నైట్ అక్కడే పడుకున్నామండి. మనకి టెంట్లు ఉంటాయి, టెంట్లు రెంట్కి ఇస్తారనమాట. ఆ టెంట్లో పడుకుని మళ్ళీ తెల్లవారుజాము మళ్ళీ స్నానం చేసాం. అలా 2 సార్లు స్నానం చేసి అక్కడ నుంచి మేము కాశీ వెళ్ళామండి. కాశీ కూడా దర్శనం అప్పుడు వెళ్ళినప్పుడు జనం బాగున్నారు. దాదాపుగా దర్శనానికి 10 గంటలు పట్టింది మాకు. అక్కడ అయిపోయిన తర్వాత కాశీ అయిపోయింది, అక్కడ నుంచి అయోధ్య వచ్చామండి. అయోధ్య వచ్చాడు మాత్రం కొంచెం ఇబ్బంది. అంటే అది కూడా ఇబ్బంది అంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము అంటాం కదా, వాళ్ళు ట్రాఫిక్ కావాలని ఆపారండి. ఎందుకంటే నైట్ అందరూ ఒకేసారి ఎక్కువ మంది వస్తున్నారు కదా, అదని చెప్పి నైట్ వచ్చే వాళ్ళందరినీ అవుట్స్కట్స్ లో ఆపేస్తున్నారు. ఆపేసి తెల్లవారుజామున వదులుతున్నారు అనమాట. సో తెల్లవారుజామున సిటీ అప్పటికే అయోధ్యలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఇట్లా కొత్త మాలాంటి వాళ్ళు లోపల పంపిస్తున్నారు. సో అట్లాగా ఒక రోజు ఒక నైట్ ఇబ్బంది పడ్డాం తప్ప అంతమించి ఇంకే ఇబ్బంది లేదు. దేవుడి వల్ల అంతా మేము అనుకున్నట్టుగానే జర్నీ ప్రశాంతం జరిగిందండి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.